అనిపిస్తోంది. కొండ ఇంకా ఆకాశం కలిసినట్టు కనిపిస్తోంది కదా. ఇంకా అక్కడికి వెళ్లి నిలబడి చూస్తే ఏదో నావెల్లా చదివినట్టు ఆకాశం నుంచి భూమిని చూస్తున్నట్టు ఉంది. అంతే కదా మనోజ్? ఎగ్జాక్ట్లీ. నువ్వు అది వదిలే, నువ్వు అటు చూడు, ఆ కొండను చూడు. అది 4 పీసులుగా కట్ చేసి అటుపక్క ఇటుపక్క 4 దారులు వదిలి బ్రెడ్ ఆమ్లెట్ షేపులో 4 భాగాలుగా తీసి ఒక విల్లా ప్రాజెక్ట్ కి సరైన ప్లేస్ అది. నువ్విట్రా, ఆ చిన్న కొండను చూడు, దాన్ని డెమాలిష్ చేసి బాగా పేక ముక్కల్లాగా దాని మీద బిల్డింగ్లు మనం కట్టొచ్చు. అనుకోని ఏం ప్రయోజనం మనకి, దానికి డబ్బు కావాలి కదా. ఇదిగో వస్తున్నా, 1 మినిట్ ఉండి వచ్చేస్తా. బాగున్నారా? మేము రావడం లేట్. అదంతా ఏం లేదన్నా. అమ్మా అటువైపు చూడండి. అటు వెళ్ళు. పాపా, ఈ గుండ్రటి భూమిని చపాతీలు ఒత్తినట్టు ఒత్తి చూడాలని చూసే పిశాచులు. ఇంకా కొంచెం ప్రయత్నించి చూడు. కట్ చేయమన్నాను కదా. ఒకటి ట్రై చేసి చూడు, పిలిస్తే చాలే. నాన్నా, ఎక్కడికి వెళుతున్నారు? మాకు చాలు, బయలుదేరదాం. అది కూడా సరే. ఎక్కడ చూసినా కొండలు, మంచు, అసహ్యంగా గ్రీనిష్ గా. ఇదంతా చూస్తే బోర్ కొడుతుంది కదా. ఫోటోలో చూడటానికే బాగుంటుంది. ఒక్క నిమిషం, ఇదిగో వస్తా. ఇవాళే వెళితే అల్వాలాగా ప్లేస్ ని కట్ చేసేయచ్చు. వాళ్ళకంతా దాని మీద అభిప్రాయం లేదు. రెడీ క్యాష్ అంటే పని అయిపోతుంది. నువ్వు వాళ్ళని అడిగి చెప్పు. ఏంటే మొహం అలా పెట్టుకున్నావు? పని లేనట్లుగా నిన్ను నీ కూతుర్ని పెట్టుకుని తిరగటమే కాదు, ఇంకా నీ మొహాన్ని వేరే నేను చూడాలా? ఇదంతా బోరుగా లేదు భావన? మీరు టైం అడ్జస్ట్ చేసుకుని తీసుకొచ్చింది మమ్మల్ని సంతోష పెట్టడానిక? మేం నమ్మాలా? మరేంటి? ఎందుకండి ఇలా నటిస్తారు? మీ రియల్ ఎస్టేట్ పని మీద వెళ్తూ మమ్మల్ని తీసుకెళ్తున్నారు, అంతే కదా? దీనికి ఫ్యామిలీ ట్రిప్ అని పేరు ఒకటి. డ్రైవ్ చేసేటప్పుడైనా దీనికి రెస్ట్ ఇవ్వచ్చు కదా. అందరూ టూర్ కి వెళ్లేది భార్య పిల్లలతో సంతోషంగా ఉండడానికే కదా. ఊర్లో ఉన్నప్పుడేమో రోజు కోర్టు కేసు. 2 రోజులు సరదాగా గడుపుదామంటే ఇలా. ఇకపై మీ విషయానికి మేము అస్సలు రాం. నేను చేసే అడ్వకేట్ పని మధ్యలో నా పనులన్నీ పక్కన పెట్టేసి నేను ఇలా చేయటం ఎవరి కోసం? మీ ఇద్దరి కోసమేగా. ఎవరో చూడు. ఏదో రామచంద్ర. ఇటివు. మనోజ్, మనోజ్, మనోజ్ ఇవ్వమన్నాను కదా. ఇప్పుడు మనం చూసిన ప్లేస్ మనిషే. హలో రామచంద్రన్. అలాగా, వెరీ గుడ్. రెడీ క్యాష్ అయితే దేన్ని చూడక్కర్లేదు. 5-10 తగ్గినా ఫినిష్ చేసేయి. రేపు ఎవరన్నా గ్రామస్తులు వచ్చి అక్కడ గొడవ పెట్టకముందే మనం దాన్ని మన చేతిలోంచి వదిలించుకుంటే చాలా మంచిది. ఓకే, రేపే అడ్వాన్స్ తీసేసుకోండి. ఎల్లుండి ఆఫీసులో కలుద్దాం మనం. ఓకే, బాయ్. ఇక్కడ చూడవే, ఇదిగో ఇలా వేలు చూపించి నేను చేశానే వ్యాపారం. ఈ డీల్ ఓకే అయిందంటే ఎంత డబ్బు మన చేతికి వస్తుందో తెలుసా? కోట్ల మీద వస్తుంది. నేను ఇదంతా చేసేది ఎవరికోసమే? మనిద్దరికి ఏమైనా అయిందనుకో, మన పాప సేఫ్ గా ఉండాలి కదే, దానికోసమేనే. అర్థమైందా? ప్రకృతి ఒక కొత్త ఎపిసోడ్కి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. తన అడ్వకేట్ ఉద్యోగం నుంచి విశ్రాంతి తీసుకుంటున్న ప్రకృతి ఒక ప్రత్యేకత గురించి తెలుసుకుని అడ్వకేట్ శ్రీధర్ వ్యవసాయ స్థలంలోనే మనం ఇప్పుడు నించోనున్నాం. 30 ఏళ్లుగా నేను న్యాయవాదిగా పనిచేస్తూ ఉన్నాను. జీవితంలో సగభాగం కోర్టు రూమ్ లో నిజాన్ని అబద్ధంగా, అబద్ధాన్ని నిజంగా మార్చి నాకు బోరు కొట్టింది. ఫైనల్ గా మా అబ్బాయి మనోజ్కి అప్పగించి ఈ ఊరికి మళ్ళీ తిరిగి వచ్చాను. మట్టి ఎంతో మహిమగలది. దాన్ని మనం ప్రేమిస్తే అది 10 మనకు తిరిగిస్తుంది. మనకు ఎలాంటి ఇబ్బంది లేకుండా జీవితాంతం హ్యాపీగా గడపచ్చు. ఆ నిజం తెలుసుకోవటానికి ఈయనకి చాలా రోజులు పట్టింది. అవునవును, తన సహాయం నాకు ఎప్పుడూ ఉంటూనే ఉంది. నిజానికి నాకంటే ఎక్కువగా వివరించి చెప్పగలిగే సామర్థ్యం తనకు ఒక్కదానికే ఉంది. చెప్పు. నేను చెప్తాను. ఇలా చూడు,
ఇక్కడ మేం విత్తనాలేసి పెద్ద పెద్ద చెట్లను పెంచాం. నువ్వెందుకురా ఇలా అందరి ముందుకొచ్చి మాటలు పడి చెడ్డ పేరు తెచ్చుకోవటం? నా మాట విను. భార్యాభర్తల మధ్య ఏమైనా సమస్యలు ఉంటే అవి అక్కడే సెటిల్ చేసేయాలి. అమ్మా నాన్నలకు మాత్రమే కాదు, ఎవ్వరికీ దానికి తీర్పునిచ్చే అధికారం లేదు. మీ అమ్మా నేను అప్పుడప్పుడు గొడవ పడుతూనే ఉంటాం. ఇప్పటికీ 1 నెల మేం మాట్లాడుకుంటూనే ఉన్నా గమ్మునుండకుండా ఏదో ఒక కారణంతో గొడవపడి వాళ్ళ నాన్నని 4 మాట్లాడకపోతే నాకు నిద్ర పట్టదనుకో. నాలికేమో ఒకటే దురదగా ఉంటుంది. అవునవును, మా తోటలో కర్రపెండలో ఉంది, దాన్ని నోట్లో వేసుకు తిను. మా నాన్నని తిట్టేదానికంటే సుఖంగా ఉంటుంది. రే, ఛానల్ వాళ్ళందరూ వెళ్ళిపోయారా? నేను చెప్పేది వినటానికి వాళ్ళకి సమయం లేదు. వాళ్ళు అక్కడి నుంచి చిలకడ దుంపలు కర్రపెండలం తీసుకెళ్లిపోయారు. నువ్వు ఒక పని చెయ్యి, వీడితో పాటు వెళ్లి వాడి ఫ్లాట్ లో కొన్ని రోజులు ఉండు. వెళ్లేటప్పుడు అదేదో నువ్వు చెప్పావు చూడు, కర్రపెండలో అది కూడా తీసుకెళ్ళు. ఎందుకు? ఏ పని చేయకుండా ఇంట్లో ఒంటరిగా తను కూర్చొని ఉండటం వల్ల ఆ అమ్మాయి ఏదో ఆలోచిస్తూ ఉంటుంది. నువ్వు వెళ్ళావనుకో, తనతో ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటావు కదా. నేను కూడా కొన్ని రోజులు ప్రశాంతంగా ఆ దుంపలు తింటూ ఉంటా. ఏమంటే నా ప్రశాంతత అంతటితో ముగిసిపోతుంది. విషయం నా కోడలే, నేను చెప్పి ఏం ప్రయోజనం లేదు. నేను పోయిన సంవత్సరం అక్కడికి వచ్చి ఉన్న 1 నెలే సుఖం, ఇంకా అనుభవం మర్చిపోలేదు. కొన్ని సమయాల చేసే పనులు చూస్తే మనం ఏదో చేసిన మూలాన తనకి యాక్సిడెంట్ అయినట్టు అనవసరమైన మాటలు వినటానికి నేను రెడీగా లేను. అమ్మ చెప్పింది నిజమే కదా నాన్న. నా కూతురు చావుకి ఒక విధంగా నేనే కారణం, నా అశ్రద్ధే కారణం. అంతా సర్దుకుంటుందయ్యా. 1.5 ఏడాదిన్నరే కదా అయ్యింది, ఇంకా కొన్ని రోజులు గడవని. తను తిరిగి కోలుకోవడానికి కాస్త టైం పడుతుంది. తర్వాత మీ మధ్య ఉన్న సమస్యలు తీరాలంటే ఒకే ఒక్క మార్గం ఉంది. ఒక్క చిన్నారి మళ్ళీ తాను ఒక బిడ్డకి జన్మిస్తే అన్నిటినీ మర్చిపోతుంది. ఆ విషయం ఆలోచించు. అదేలాగా, అది నేను ఒక్కనే చేసే విషయం కాదుగా. నా కూతురు చనిపోయిన తర్వాత మేమిద్దరం ఒకే ఫ్లాట్లో ఉంటున్నామనే పేరే గాని మనస్సు శరీరం అంతా 2 లోకాల్లో ఉందిగా. దీనికంటే మంచి సంబంధం నీకు దొరకదురా అని మీరే కదా తీసుకొచ్చి నా తలలో కట్టారు. అమ్మా నాన్నలు లేకుండా ఒంటరిగా జీవించిన అమ్మాయి కాబట్టి వాళ్ళ తాతయ్య కాస్త గారాబంగా పెంచుంటాడు. రైట్, టౌన్ హాల్లో హరికృష్ణన్ వాద్యారు, అకాడమీ హాల్లో కేపీకే మాట్లాడుతున్నారంటే మోహన్ గారి యొక్క స్పీచ్ వినటానికే నేను వెళ్తాను. అంత సూపర్ గా ఉంటుంది ఆయన స్పీచ్. నా కోడలు కేపీకే మోహన్ గారి మనవరాలన్నప్పుడు నాకు అది గొప్ప విషయమే కదా. అవునవును, అందుకనే కదా ఆయన చనిపోయిన తర్వాత ఆయన బుక్స్ అన్ని దుమ్ము దులిపి ప్రతీది కట్టకట్టి తీసుకొచ్చి అక్కడ పడేసింది. తన రూంలోకి వెళ్ళటం ఒక బ్రిటిష్ లైబ్రరీలోకి వెళ్తున్నట్లుంది. అది కూడా మంచిదే కదా మనోజ్. అలాంటి బుక్స్ అన్ని చదివేటువంటి భార్య దొరకటం అదృష్టం కదా మనోజ్. అది వదిలే, నువ్వింత రాద్ధాంతం చేసే తప్పు తనేం చేసిందంటావు? హలో ప్రియన్, ఇంతసేపు ఎక్కడున్నావు? సాయంత్రం 6 o'clock నుంచి ట్రై చేస్తున్నా. రే, నాకు ఒక కాల్ చేయటానికి కూడా నీకు టైం లేదరా? నువ్వు చెయ్యవలసిన పనంతా చేసి ఫినిష్ చేసి నువ్వు బారుకో ఎక్కడికో వెళ్ళు. హలో, లేకపోతే నా జూనియర్ అని చెప్పి నా ఆఫీస్కి రాక. వినపడతలేదా? సరే, నేను బయటికి వస్తున్నా, నాకు ఇక్కడ రేంజ్ తక్కువగా ఉంది. హలో ప్రియన్, వినపడుతుందా? హలో. తర్వాత రాజేశ్వరి కాంపన్సేషన్ కేస్ ఫైల్స్ అన్ని రెడీగా ఉంచాలి, రేపు అప్లై చేయాలి. ఓకే ఓకే, గుడ్ నైట్. వాడే ఆ ప్రియన్ ఒక్క పని చెప్తే సరిగ్గా చేయడుగా. సాయంత్రం అయితే మందు కొట్టడం తప్ప ఇంకే పని చేయడు. చెప్పి చెప్పి విసుకొస్తుంది. నువ్వింకా నిద్రపోలేదా? అలా అయితే ఇంకాస్త ఈజీగా ఉంటుంది కదా. ఇలాంటిది ఏదైనా మీ అమ్మ నా దగ్గర చేసిందే అనుకో, పళ్ళు రాలేలా లాగిపెట్టి కొట్టేవాడు. ఓ, ఆడవాళ్ళని కొట్టడం అనేది మొగతనం అనిపించుకోదు. నేనిప్పుడు ఏం చెయ్యాలి? ఈ కేసుని ఎలా హ్యాండిల్ చేయాలి? ఇప్పటికి నువ్వు అక్కడికి వెళ్ళు, రేపటికి నేను అక్కడికి వస్తాను. తన వెర్షన్ కూడా కాస్త వినాలి కదా. ఎందుకు? కేవలం ఒక పక్కే విని తీర్పు ఇవ్వడం కుదరదు కదా. అంత తొందరైతే ఒక్క నిమిషం ఉండు, నేను ఇప్పుడే వస్తాను.